ఈ వీడియోలో మనం 2 టాపిక్‌లు కవర్ చేయబోతున్నాం. ఒకటి ఓటింగ్ పోల్ అనాలిసిస్ చాలా క్లియర్ కట్‌గా టాప్‌లో ఉన్న ఇద్దరి మధ్యలో డిఫరెన్స్, అట్నే ఎలిమినేషన్ రౌండ్‌లో ఉండే ఇద్దరెవరు. ఈసారి సంజనక్క ఎలిమినేషన్ రౌండ్‌కి పోతదా? లేదంటే కొత్తోళ్ళు వస్తారా? ఎందుకంటే ఈసారి ఉన్న 9 మందిలో 8 మంది నామినేషన్‌లో ఉన్నారు. సో, ఇది ఖచ్చితంగా విన్నర్ పోల్ అని చెప్పొచ్చు డైరెక్ట్‌గా. విన్నింగ్‌కి ఎవరికి ఛాన్స్ ఉందనేది ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే రీతు చౌదరి లేనంత మాత్రాన నామినేషన్‌లో లేకపోతే డిమాండ్ పవన్‌కి ఓటింగ్ పెరగాలి. పెరిగిందా అంటే పెరగలేదు. కానీ దీన్ని బట్టి మనకి క్లియర్ కట్‌గా విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు కూడా చెప్పేసుకోవచ్చు. మాట్లాడుకుందాం. దాంతోపాటు సెకండ్ టాపిక్ వచ్చేసి అన్‌సీన్ ముచ్చట్లు. అంటే నామినేషన్స్‌కి ముందు అక్కడ హౌస్‌లో జరిగిన ముచ్చట్లు. నాగార్జున సార్ వెళ్ళిపోయినప్పటి నుంచి నామినేషన్స్ అయిపోయేంత వరకి జరిగిన చాలా ఇంపార్టెంట్ ముచ్చట్లు. నిజంగా చెప్పాలంటే ఇది ఎపిసోడ్‌లో టెలికాస్ట్ చేయాల్సిన విషయాలు. అసలు సుమన్ శెట్టి అన్న సంజనాని ఎందుకు ఆ పాయింట్ మీద నామినేట్ చేసిండు? ఏది నన్ను ఇరిటేట్ చేస్తుంది, సుమ్ము డార్లింగ్ అంటుంది, అవన్నీ నాకు నచ్చట్లేదు అన్న పాయింటు. అట్నే సంజన అక్క డిమాండ్ పవన్ రీతులని అంటే ఆ నెగిటివ్ యాంగిల్లో మాట్లాడడము, మీ ఇద్దరు అతుక్కొని కూర్చుంటారు, అంటుకొని కూర్చుంటారు, రాత్రి అయితే లైట్స్ ఆఫ్ అయితే పక్క పక్కన కూర్చుంటారు, ఒకటే చేతులు కప్పుకొని కూర్చుంటారు, ఇట్లాంటి మాటలు మాట్లాడింది కదా. అంటే మనకు అన్ని టెలికాస్ట్ చేయలేదు, కొన్ని టెలికాస్ట్ చేసారు, కొన్ని టెలికాస్ట్ చేయలేదు. సో ఇవన్నీ మాటలు మాట్లాడింది. మరి మాట్లాడినప్పుడు అవన్నీ మాటలు మాట్లాడడానికి కారణాలు ఏంటంటే నిన్న మొన్న జరిగిన ఇంపాక్ట్ ఏంది అనేది మనకి అన్‌సీన్ ముచ్చట్లలో ఒక సీన్‌లో మనకు కొంత అర్థమయ్యేటట్టుంది. సో, అట్నే సంజనక్క, దివ్యనికితో పెట్టిన చాలా ముచ్చట్లున్నాయి. అంటే నువ్వు వెళ్ళిపోతావా, నేను వెళ్ళిపోతాను, అసలు బాటమ్ 2లో నన్ను ఎందుకు పెట్టిర్రు అనే డిస్కషన్, నేను అసలు బాటంలోనే లేను అని చెప్పి ఒక సంజనక్క ఓవర్ కాన్ఫిడెన్స్, ఇట్లాంటి గమ్మత్తు విషయాలున్నాయి. అండ్ ఇమాన్యుల్ మీద సంజనక్క అలిగిన విషయాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి మాట్లాడుకున్న విషయాలున్నాయి. భరణి, దివ్యనికిత వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎందుకు భరణి అన్న దివ్యనికిత నామినేట్ చేశారు, ఇట్లాంటి క్రేజీ విషయాలన్నీ అన్‌సీన్ ముచ్చట్లలో పెట్టిర్రు. ఇవన్నీ ఎపిసోడ్‌లో టెలికాస్ట్ కావాలి. నామినేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఇవన్నీ ఎపిసోడ్‌లో టెలికాస్ట్ అయితే గీ రీజన్స్ ఇదివరకు అట్నే ఉండేది. సీజన్ 5 వరకు కూడా అట్నే ఉండేది. సీజన్ 6 నుంచి ఖరాబ్ అయిపోయింది. సీజన్ 5 వరకు కూడా ఇంతే. నామినేషన్స్‌లో వీళ్ళు నామినేట్ చేస్తారంటే దాని వెనకాల రీజన్స్ ఏమున్నాయనేది ముందు మనకు చూపించేటోళ్ళు. గీ పాయింట్ మీద నామినేట్ చేస్తుర్రు అని. అది ఇప్పుడు లేదు. ఏందో ఇష్టం అన్నట్టుగా ఓపెన్ చేస్తే నామినేషన్స్ అని చెప్పి నామినేషన్ స్టార్ట్ అయిపోతాయి. అరే ఎవడు ఎందుకు దేనికి నామినేట్ చేస్తాడు, ఎవరి కోసం నామినేట్ చేస్తుర్రు, అసలు ఏంది పాయింట్, దానికి ట్రిగ్గర్ అయిన అంశం ఏందనేది అసలు చూపించట్లేదు. ఇదివరకు మంచిగా ఉండేది ఎడిటింగ్, ఏదో ఇప్పుడు అంతా దిక్కుమాలిన ఎడిటింగ్. లైవ్ చూస్తేనే లైవ్లో మొత్తం లేపేస్తారు. అన్‌సీన్ ముచ్చట్లు వచ్చేదాకా తెలియదు. అంటే అప్పటికి ఏంటంటే పుణ్యకాలం గడిచిపోతుంది. అన్‌సీన్ ముచ్చట్లలో ఒక మనిషి చేసిన మంచి పని చూపించి, లేదంటే ఒక మనిషి చేసిన తప్పుకి కారణం ఏంటో చూపించిన తర్వాత, అది ఒక రోజు తర్వాత వచ్చిన తర్వాత, అంత లోపల ఇప్పుడు శుక్రవారం నాడు ఏదైనా జరిగిందబ్బా, ఒక అతను మంచిగా చేసిండు, కానీ అది శనివారం నాడు అన్‌సీన్లో పెడితే, శుక్రవారం నాడు ఓటింగ్ అయిపోతే వాడు ఎందుకు, వాడిని బతుకు బుగ్గిబాలు చేసినట్టే కదా, ఆట ఆడుకుంటున్నట్టే కదా. ఒక పద్ధతి, ఒక లైను, ఒక లెక్క పత్రం అనేది ఉండాలి. ఇష్టం ఉన్నట్టుగా ఇస్తారన్న ఫీలింగ్ వచ్చింది. దయచేసి బిగ్ బాస్ ఎడిటింగ్ టీమ్కి రిక్వెస్ట్, ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్, దయచేసి ఒక ప్రాపర్ ఎడిటింగ్ ప్యాటర్న్ని తీసుకోండి ప్లీజ్, ఏమనుకోవద్దు. అండ్ ప్రోమోలలో కూడా రాంగ్ జరిగింది రైట్ అని, రైట్ జరిగింది రాంగ్ అని చూపించే ప్రయత్నం చేయడం ఎందుకు, దానివల్ల ఏం ఆనందం. అంటే రాంగ్ జరిగింది కదా అని చెప్పి చూస్తే రైట్ అంటే సర్ప్రైజ్ అనుకుంటారనే. ఏందో అంతే. ఏంది మన యూట్యూబ్లో ఛానల్స్ వాళ్ళు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు పెట్టే కైండ్ ఆఫ్ ఆలోచనలు ఉన్నాయి మనకి. తమ్నేల్ ఒకటి, లోపల మ్యాటర్ ఒకటి అన్నట్టుగా, ప్రోమో ఒకటి, ఎపిసోడ్ ఒకటి అన్నట్టు చూపిస్తున్నారు. ఇవాళ బర్నీ అన్న అవుట్ అయిపోయింది, ఎలిమినేట్ అయ్యి, ఐ మీన్ ఓడిపోయిండు, ఎమోషనల్ అయ్యిండు. మరి ఎమోషనల్ ప్రోమో వేసినా సరిపోద్ది కదా, సూపర్గా, అయ్యో పాపం బర్నీ అన్న అని చెప్పి చూస్తారు కదా. ఆయన గెలిచినట్టు చూపించడం ఎందుకు, అదేం సర్ప్రైజ్, మనకి సర్ప్రైజ్ ఇస్తాడా, దిక్కుమాలిన సర్ప్రైజ్, అదేం సర్ప్రైజ్. సరే, ఓటింగ్ పోల్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఆ తర్వాత అన్‌సీన్ ముచ్చట్లు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసినావా, లైక్ కొట్టినావా, కొట్టు ఏం కాదు, కొట్టు పర్లేదు. నేను ఆగుతా, ఒక నిమిషం ఆగుతా నువ్వు కొట్టేదాకా. కొట్టు, అయిపోయిందా, లైక్ చేసినావా, థమ్స్అప్, రైట్. నచ్చపోతే మధ్యలో డిస్లైక్ కూడా చేసుకుందు, కానీ ఇప్పుడైతే థమ్స్అప్ ఇచ్చి అట్నే సబ్స్క్రైబ్ గంట కొట్టేసినావు కదా, రైట్. హైప్ ఇచ్చినావా, కిందనే ఉంటుంది, లైక్ దగ్గరకు వచ్చి ఇట్లా పక్క చెప్తే హైప్ అనేది కనబడుతుంది, అది కూడా ఇచ్చేయి. రైట్, కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చాయ్ తాగినావా, ఏం సంగతి, నిన్నే చాయ్ తాగా అలవాట్లేదా, ఓకే రైట్. ఓటింగ్ పోల్లో ఏ పోల్ చూసినా 6 పోల్స్లో అన్నిట్లలో కూడా కళ్యాణ్ టాప్లో కనబడుతుండబ్బా. కళ్యాణ్ టాప్లో విత్ 27%, 29%, 31%, 30%, 29%, 29%. ఇదే మాదిరి, ఇదే లెక్క ప్రకారంగా అన్ని పోల్స్లో టాప్లో కనబడతాడు. యూట్యూబ్ పోల్స్లో మాత్రం ఇద్దరికి డిఫరెన్స్ ఒక 5% కనబడుతుంది. సో అంటే మిగతా అందరినీ పెట్టినా కానీ ఆమెకు 45%, ఈయనకు 45% నియర్ బై, లేదంటే 40-45 అట్లా కనబడుతుంది. కానీ ఈ యూట్యూబ్ పోల్స్ కాకుండా స్ట్రా పోల్స్, అనఫిషియల్ పోల్స్, ఏ సైట్ పోల్స్లో చూసినా కానీ ఇద్దరిలో టాప్లో మనకి కళ్యాణ్ కనబడతాడు. అండ్ తనుజాకి ఈయనకి డిఫరెన్స్ ఏమన్నా ఉందా అంటే చెప్తా. కొన్ని పోల్స్లో
27% కళ్యాణ్‌కి ఉన్న పోల్‌లో 23% తనుజకి, 31% కళ్యాణ్‌కి ఉన్న పోల్‌లో 29% తనుజకి అండ్ మిగతా అన్ని పోల్స్‌లో కూడా ఇద్దరికి సేమ్ పర్సెంటేజ్ 30, 30, 29, 29, 29, 29 ఆ టైప్‌లో అన్ని పోల్స్‌లో కూడా ఇద్దరికి ఈక్వల్ పర్సెంటేజ్. అంటే నెంబర్ 1, నెంబర్ 2 అని ఎట్లా డిసైడ్ చేస్తావురా అయ్యా అంటే ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉన్నట్టే. సో ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ పడుతుంది అంటే దేర్ ఎండ్స్ అ మ్యాటర్, ఇద్దరికి గెలిచే ఛాన్స్ ఈక్వల్‌గా ఉంది. మరి ఇదే పోలు ప్రామాణికంగా తీసుకోవచ్చా, ఇదేనా మొత్తం తోపు తురుముకొని పోల్ అంటే అన్ని పోల్స్ చూసి చెప్తున్నా నేను. ఖచ్చితంగా వీళ్ళకే గెలిచే ఛాన్స్ ఉంది. అంటే ఇమాన్యుల్‌కి లేదా, డిమాండ్ పవన్‌కి లేదా అంటే ఆశ ఉండొచ్చు కానీ మరి అక్కడ చూస్తుంటే నెంబర్స్ కనబడతలేవు. నెంబర్స్ మ్యాటర్ అవుతుంది. నెంబర్స్ అయితే కనబడతలేవు. మేబీ లాస్ట్ మూమెంట్లో ఏదన్నా తిమ్మిని బొమ్మిని చేసినట్టు మొత్తం మారిపోతే, సినిమా మారిపోతే చెప్పలేం. ఇప్పటి వరకు అయితే వీళ్ళిద్దరికీ గెలిచే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ అంటే మీరు కళ్యాణ్ ఫ్యాన్ అయితే కనుక కింద కళ్యాణ్ విన్నర్ అవ్వాలని చెప్పి కళ్యాణ్ విన్నర్ ట్రోఫీ ఇట్లాంటిదైనా పెట్టుర్రి కామెంట్లో. అండ్ తనుజ విన్నర్ కావాలనుకుంటే తనుజ ట్రోఫీ పెట్టి తనుజ విన్నర్ అని ఇట్లాంటిదని కామెంట్ పెట్టండి. సో ఆ కామెంట్స్కి లైకులు చేసే ప్రయత్నం చేయండి. అంటే ఏ కామెంట్ అయితే మీకు ఇష్టమైన ప్లేయర్ది ఉందో ఆ పేరుని మీరు లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరికి ఎంత సపోర్ట్ ఉంది, ఎవరి కామెంట్కి ఎక్కువ లైకులు వస్తాయి, ఎవరి కామెంట్ ఎక్కువగా కనబడుతుందో మన ఆడియన్స్ అర్థం చేసుకుంటాం. అంటే ఓకే, అంటే నేను కంప్లీట్గా కళ్యాణ్ సైడు తనుజ సైడు ఏనాడు తీసుకోకపోయినా మన ఛానల్లో కూడా నేను కామెంట్స్ ఉంటాయంటే వాళ్ళ బలం ఏందో తెలుస్తుంది. సో వీడియో చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి, ఊరికనే కామెంట్ పెట్టి పోవడం కాదు. మళ్ళీ చెప్తానా, రైట్. ఇంకోటి, మీరు ఇమాన్యుల్ ఫ్యాన్ అయితే, లేదంటే మీరు సంజనాని ఇష్టపడితే, డిమాండ్ పవన్ని ఇష్టపడితే, రీతుని ఇష్టపడితే, ఎవరిని ఇష్టపడినా వాళ్ళ పేరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళ పేరు కనబడితే ఒక లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. కంటిన్యూ చేద్దాం. సో తర్వాత పొజిషన్లలో ఎవరున్నారు? అవును, ఒక విషయం అడగాలి. మీరు కళ్యాణ్కి ఎందుకు ఓటేస్తారు? నేను చాలామందిని అడిగిన కళ్యాణ్ ఫ్యాన్స్ని ఎందుకు నచ్చిండు మీకు అని అంటే వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే జెన్యూన్గా ఉన్నాడు, ఎక్కువ సినిమా చేయడు, సింపుల్గా ఉంటాడు, కామన్ మ్యాన్ నుంచి వచ్చిండు, పైగా సోల్జరు, సో దేశానికి సేవ చేసిండు, అవన్నీ రీజన్స్ ఉన్నాయి. బార్డర్లో ఉన్నాడు, మీరు అంటారు సిఆర్పిఎఫ్ అంటారు, ఇంకో మిలిటరీ అంటారు, ఏదో అంటారు, కానీ అతను బార్డర్లో ఉన్నాడు కదా 2 ఏళ్ళు. సో అవన్నీ రీజన్స్, దేశానికి సేవ చేసిండు కదా, ఇవన్నీ పాయింట్స్ చెప్తా ఉంటారు. దాంతోపాటు అమ్మాయిల పట్ల రెస్పెక్టివ్గా ఉంటాడు, తనుజతో చాలా బాగుంటాడు. అంటే తనుజతో, అమ్మాయిలతో అంటే ఎక్కువగా తనుజతో బాగా క్లోజ్గా ఉన్నాడు. అండ్ అక్కడ ప్రియా, మనం అనుకున్నాం రుద్రుడు స్టారు అవి ఇవన్నీ పేర్లు పెట్టినాం, కానీ చాలా వరకు ఇప్పుడు ప్రియా కానీ శ్రీజ కానీ బ్రదర్లీ బాండ్తో చూస్తారు అతనితో. అంటే లేడీస్కి ప్రాబ్లం లేదు, నీకేం ప్రాబ్లం, వాళ్ళు అర్థం చేసుకున్నారు కదా, తను చాలా ప్రేమగా ఉంటాడు అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అంటారు. సో ఇది కళ్యాణ్ని మెచ్చుకునేటోళ్ళు, కళ్యాణ్కి ఓటేసేటోళ్ళు చెప్పేది. మరి మీరు ఎందుకు కళ్యాణ్కి ఒకవేళ ఓటేస్తే కనుక ఎందుకు ఓటేస్తున్నారు అనేది కింద మెన్షన్ చేయండి. ఇది ఎందుకు మెన్షన్ చేయమంటున్నా అంటే నాలాగా అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, అంటే కళ్యాణ్ గొప్పతనం ఏంది, తనుజ గొప్పతనం ఏంది, వీళ్ళ గొప్పతనాలు ఏందని నాలాగా అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళకి అవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఓహో గిందుకు ఇష్టపడుతున్నారా, ఓహో గిందుకు ఓటేస్తున్నారా అని అర్థమవుతుంది. ఓకేనా, మీరు తనుజాని ఇష్టం, నేను తనుజాకి మీరు ఎందుకు ఓటేస్తున్నారని అడిగితే తన డ్రెస్సింగ్ అటైర్ బాగుంటుంది, తన బిహేవియర్ బాగుంటుంది, తను ఇట్లా అంటే ఇదివరకు సీజన్లలో వేరే కంటెస్టెంట్లు చేసినట్టుగా డ్రెస్సింగ్ ఇష్టం ఉన్నట్టుగా వేసుకొని ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేయదు, లిమిట్లో ఉంచుతుంది. ఇప్పుడు కళ్యాణ్తో ఎంత క్లోజ్ ఉన్నా ఒక లిమిట్ వరకు పెడుతుంది, మీద చేసేదాకా తీసుకొచ్చుకోదు, చాలా పద్ధతి ప్రకారంగా ఉంటుంది, గేమ్ కోసం మైండ్ గేమ్ ఆడుతూ ఉంటుంది. ఆ మైండ్ గేమ్ కూడా మాకు ఇష్టమే. అవతల శత్రువుని లేకుండా అందరితో ప్రేమగా మాట్లాడితే, ఆమె తిట్టిన వాళ్ళని కూడా ప్రేమగా మాట్లాడే అంత మంచి హృదయం ఉంది. ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. మీరు ఎందుకు ఓటేస్తున్నారు అనేది కూడా కింద మెన్షన్ చేయండి. అంటే మరి మా లెక్క అర్థం చేసుకునేటోళ్ళకి కూడా మాకు తెలిసేలాగా మీరు చేయాలన్నట్టు కామెంట్లు పెట్టి. ఓకేనా, రైట్. చూస్తారు, అందరు కామెంట్లు చూస్తారు. ఇప్పుడు వీడియో చూసుకుంటే కామెంట్లు చూడడం ఫ్యాషన్, వీడియో చూస్తారు తక్కువ, కామెంట్లు చూస్తే ఎక్కువ ఉంటుంది. గది మీద మనసు ఉంటుంది, ఇంటర్వ్యూలు ఏంటి లేదన్నట్టుగా వీడియోలు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ కామెంట్లలో మెన్షన్ చేయండి, గట్టిగా తెలుస్తుంది జనాలకి. ఓకేనా, అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి సంబంధించిన కామెంట్కి లైక్లు కొట్టండి. రైట్, కంటిన్యూ. నెక్స్ట్ పొజిషన్లో ఇమాన్యుల్ కనబడుతుండే. ఇమాన్యుల్కి వీళ్ళకి చాలా డిఫరెన్షియేషన్ ఉంది. ఎంత అంటే నాకు తెలిసి ఇప్పుడు 9 మెంబర్స్లో 8 మెంబర్స్ నామినేషన్లో ఉంటే అందులో 30% ఇద్దరు తీసుకున్నారు, 60% పోయింది, ఇంకా 40%లో మిగతా వాళ్ళందరూ పంచుకోవాలి. ఇందులో ఇమాన్యుల్ వాటా ఎంత వచ్చింది? 10% వచ్చింది. ఏ పోల్ చూసినా 9, 10, 9, 10, 7 కూడా ఉంది కొన్నిట్లలో. కాబట్టి అన్ని పోల్స్లో చూస్తే ఒక 9 యావరేజ్గా తీసుకున్నా కానీ చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నట్టే. వాళ్ళకి ఈయనకి చాలా జమీన్ ఆస్మాన్ పరకు ఉంది. లేదు మిస్డ్ కాల్ ఓట్స్ గట్టిగా పడుతున్నాయి, ఈ హాట్స్టార్ ఓట్స్ కంటే ఈ పోల్స్లో కంటే అక్కడ గట్టిగా పడుతున్నాయి అంటే సంతోషమే, గట్టిగా పడితే సంతోషమే. ఇమాన్యుల్ ద బెస్ట్ ఎంటర్టైనర్ ఈ సీజన్. ఏదో మొన్న ఎవరు వచ్చి అన్నారు చూడు, ఈ సీజన్లో అఖిల్ అంటాడు అనుకుంటా, ఈ సీజన్లో ఇమాన్యుల్ లేదంటే బిగ్ బాస్ సీజన్ 9 లేదు. ఎస్, దీనికి ఒప్పుకోవాల్సింది ఎవరైనా, శత్రువులైనా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అతను ఎంటర్టైన్ చేసిండు, నవ్వించిండు. ఈవెన్ తనుజ ఫ్యాన్స్ కూడా మెచ్చుకోవాల్సిందే. తనుజకు స్టార్టింగ్లో ఫుటేజ్ విపరీతంగా వచ్చిందంటే దానికి కారణం ఇమాన్యుల్ కామెడీ. లైక్ దట్, అందరితో అంటే ఎవరితో కూడా శత్రుత్వం లేదు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు, అందరితో మంచిగా ఉంటాడు. దట్ కైండ్ ఆఫ్ నేచర్. శత్రుత్వం పెట్టుకోవడానికి ధైర్యం చేయడు, నామినేషన్కి భయపడతాడు అనే ఒక మెయిన్ థింగ్ మైనస్ అయింది. లేకపోతే అన్నీ ఉన్నాయి, విన్నర్ కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. హ్యూమర్ ఉంది, గేమ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫోకస్ ఉంది, మైండ్ థింకింగ్ కేపబిలిటీ ఉంది. కానీ ఒకటే, నామినేషన్కి భయపడడం, సేఫ్ నామినేషన్స్ చేయడం, దీనివల్ల వెనక్కి తగ్గిపోయాడు. రైట్, ఇమాన్యుల్కి 10% ఉంది, భరణి అన్నకి 8% దాకా ఉంది.
దట్ వాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ బర్నీ అన్న. బర్నీ అన్న ఇవాళ ఇంకా సింపతి అనేది వస్తుంది ఆయనకి. ఎందుకంటే క్యాప్టెన్ కాలేదు ఈ సీజన్లో. ఒకే ఒక పర్సన్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో క్యాప్టెన్ కాకుండా మిగిలిపోయింది. టాస్క్ ఆడి క్యాప్టెన్సీ కంటెండర్లో ఓడిపోయాడు. ఇది చాలా బాధాకరమైన విషయం బేసిక్గా. ఎందుకంటే వాళ్ళ కూతురు ప్రామిస్ తీసుకుంది, నువ్వు క్యాప్టెన్ అవ్వాలి నాన్న అని చెప్పి అడిగింది. కానీ అది నెరవేర్చకపోతాడు. చాలా బాధపడతాడు, ఏడిచిండు. ఇవాళ బాగా బాధపడతాడు. ఇప్పుడే టాస్క్ స్టార్ట్ అవుతుంది గౌతమ్ తోటి. సో లైవ్లో ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్న టైంలో. సో ఇవన్నీ కూడా తన గేమ్ని ఇంప్రూవ్, అంటే తన ఫ్యాన్స్ని ఇంప్రూవ్ చేసేటట్టుగా, తనకి ఓట్లు ఇంప్రూవ్ అయ్యేటట్టుగా చేస్తాయి. సింపతి అయితే గట్టిగా వస్తుంది, ఇది మాత్రం వాస్తవం. సో బర్నీ అన్నకి 8% ఓటింగ్ అంటే గట్టి ఓటింగ్ పడుతున్నట్టే. ఎప్పుడైతే దివ్యాకి తనుజాకి ఆపోజిట్గా నిలబడి నామినేషన్ చేయడం మొదలుపెట్టినా అప్పటి నుంచి గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. అంటే ఏ రోజైనా ఏమైనా జరగచ్చు, ఏ వీక్ అయినా ఏమైనా జరగచ్చు, రైట్. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి సంజన గల్రాని అక్క ఉంది. సంజన అక్కకి 6% ఉందబ్బా, ఎక్కువ లేదు, 6% ఓటింగ్ ఉంది. అండ్ కిందున్న మిగతా వాళ్ళందరికీ కూడా దాదాపు 6% ఉంది. సంజన అక్కకి ఓటింగ్ పడకపోవడానికి కారణం ఏంటంటే స్టార్టింగ్ 3 వీక్స్లో ఉన్న గేమ్ అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ కనబడలేదు. దానికి కారణం ఏందో ఇప్పుడు అన్సీన్ ముచ్చట్లలో సంజన అక్క దివ్యనికితో బాధ పంచుకుంటుంది. ఎక్కడ నన్ను తొక్కేసిరు అన్న పాయింట్ మాట్లాడుతుంది కదా. లిటరల్లీ తనకు అర్థమైంది. ఆ రోజు నన్ను ఎలిమినేషన్ అని చెప్పి లోపలికి రావడానికి సాక్రిఫైస్ అని చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి 10వ వీక్ వరకు నేను గేమ్ ఆడలేకపోయినా. నేను ఎంత కంట్రోల్ చేసుకొని ఉండాల్సి వచ్చింది తెలుసా. సాక్రిఫైస్ అని ప్రతి ఒక్కరిని ఏ పాయింట్ మెన్షన్ చేద్దామన్నా సాక్రిఫైస్ చేస్తే వచ్చినావు అన్న పాయింట్ మెన్షన్ చేశారు. నా గేమ్ మొత్తం నాశనం అయిపోయింది ఆ సాక్రిఫైజ్ల వల్లనే. ఇప్పటికీ ఆ సాక్రిఫైజ్లు మెడకు చుట్టుకొని నేను ఎన్ని రోజులు ఉండాలి ఇంకా అని నిన్న కుండబద్దలు కొట్టినట్టుగా అన్సీన్లో చెప్పింది అన్నట్టు. నేను నామినేట్ చేస్తా, నన్ను సాక్రిఫైస్ చేసిన వాళ్ళని కూడా నేను నామినేట్ చేస్తా, రీతుని చేస్తా, నాకు చాలా రీజన్స్ ఉన్నాయి, అవన్నీ బయట గక్కేస్తా అని చెప్పి గట్టిగా చెప్పింది. అలా చేస్తున్నాయి, నాకు నచ్చని ఎన్నో రీజన్స్ ఉన్నాయి, కానీ చెప్పలేక ఆగిపోతున్నా సాక్రిఫైజ్ల వల్ల. నా గేమ్ అంతా నాశనం అయిపోయింది సాక్రిఫైజ్ల వల్ల. ఇక నేను ఆగను, నన్ను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా నేను ఆగను, నేను ఇంతే ఉంటా అని చెప్పి గట్టిగా మాట్లాడింది. సో తన బాధ అది. చూసిరా, తన గేమ్ ఆకాశం లెవెల్లో పోతున్న టైంలో తన మిస్టేక్లు కూడా ఉన్నాయి. అంటే ఊకే దొంగతనం ఇరిటేషన్ తెచ్చింది. కానీ తన గేమ్ మొత్తం పడిపోవడానికి కారణం ఈ సాక్రిఫైజ్లు. తను కూడా రియలైజ్ అయింది. మనం కూడా చాలాసార్లు చెప్పినాం. నెక్స్ట్ దివ్యనికిత లాస్ట్లో మాట్లాడుకుందాం. డిమాండ్ పవన్, సుమన్ శెట్టి అన్నకు ఫర్ ద ఫస్ట్ టైం ఓటింగ్లో చాలా తక్కువ పర్సెంటేజ్, 5%, 6% ఓటింగే కనబడుతుంది. ఇప్పుడు జనాలు రియలైజ్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఉన్న 8 మందిలో ఎవరు టాప్ 5కి అర్హులు అనే పాయింట్లోకి పోతే సుమన్ శెట్టి అన్న పెద్దగా అర్హుడు కాదు కదా అనే పాయింట్ వస్తుంది కదా. సో ఆ పాయింట్ తోటి అండ్ నిన్న సంజన గల్రాని అక్కని నామినేట్ చేసిన విధానం కూడా అసలు బాగలేదు. ఏంటంటే హార్మోని ఖరాబ్ అవుతుంది, నీ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నా, ఆమె నన్ను సుమ్ము డార్లింగ్ చుమ్ము అని చెప్పి అనడం నాకు నచ్చట్లేదు అని చెప్పిండు. అది డైరెక్ట్గా ముఖం మీద చెప్పాలి కదా. గిడికి వచ్చి నామినేషన్లో చెప్పడం ఏంది, పొక్కలోకి వచ్చి చెప్పడం ఏంది, స్ట్రైట్గా ముక్కు సూటిగా చెప్పాలి కదా అన్న పాయింట్ చాలామందికి అనిపించి ఉండొచ్చు, ఓట్లు వేయకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, సుమన్ అన్న నుంచి పెద్దగా ఇరగదీసే గేమ్ అయితే మనకు ఎప్పుడు కనబడలేదు. ఏదో కొంచెంగా అప్పుడప్పుడు మెరుపు తీగలాగా ఆ డబ్బాలు ఇసేసినప్పుడు మన క్యాప్టెన్సీ టాస్క్లో 2 సార్లు కనబడ్డది. సో అంతకుమించి మనకు పెద్దగా ఎప్పుడు గేమ్ కనబడలేదు కాబట్టి ఆయనకు ఓటింగ్ పడతలేదు. ఇప్పుడు సడన్గా పడతలేదు, ఇన్ని రోజులైతే పడింది. సో సుమన్ శెట్టి అన్న ఆ రియాక్షన్కి కారణం కూడా అన్సీన్లో ఉంది. సుమన్ శెట్టి అన్న ఎందుకు నామినేట్ చేసిండు అంటే, నిన్న కిచెన్ దగ్గర ఆయన ఆలుగడ్డలు, మునక్కాయలు, ఇట్లా టమాటా వండేటప్పుడు అది వండుతుంటే కంటిన్యూగా పక్క నుండి ఒకటే గుచ్చినట్టుగా సంజనాకుండి చుమ్ము డార్లింగ్, చుమ్ము బేబీ, నన్ను బేబీ అని పిలువు, బేబీ అంటే సిస్టర్ అని అంటాడు. సిస్టర్ అలా వద్దే సిస్టర్ అని అంటే, సిస్టరా రీతు నీకు సిస్టర్, చుమ్ము డార్లింగ్ నేను నిన్ను 7/G బృందావన్ కాలనీ నుంచి ఇష్టపడుతున్నా, నువ్వు ఎప్పుడు కలుస్తావా అని ఎదురు చూస్తుంటే నాకు బిగ్ బాస్ హౌస్లో కలిసావు, నేనంటే నీకు ఇష్టం లేదా, నన్ను బేబీ అని పిలువు, బేబీ అంటే వద్దండి, నేను చూడంటే తలెత్తి చూడంటే నేను చూడను, ములకాయలు కట్ చేసుకుంటా, నా ఏలు కట్ అవుతుంది అనుకుంటే ఆయన సైలెంట్గా ఉంటాడు. ఎన్నిసార్లు అయినా ఆమె ఇరిటేట్ చేస్తున్నట్టు, బేబీ అని అంటే ఆ బేబీ అని అంటాడు. సో అది జరిగింది, అదంతా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యాడు. అది ఎందుకు ఫీల్ అయ్యాడు అంటే, మొన్న వాళ్ళ మిస్సెస్ వచ్చినప్పుడు కొంచెం ఏమో చెప్పినట్టుంది, అందుకనే ఆ ఎంబటే దివ్యాని చెల్లి అని పిలవడము, దివ్య గారు అని పిలవడము, తనుజ గారు అని పిలవడంతో ఎందుకు గారు అని కొత్తగా పిలుస్తున్నావు, ఎందుకు డార్లింగ్ అని చెప్పి ఆమె అన్నది. అంటే గారు అని పిలవడానికి ట్రై చేసిండు, కొంచెం దూరం పెట్టడం స్టార్ట్ చేసిండు. అప్పటిదాకా దివ్యానికి ఇట్టిట్ అనడము, తనుజ ఇట్టిట్ అంటే ఓకే అనడము, చుమ్ము డార్లింగ్ అంటే అనుకుంటే సిగ్గులు పడడం, హేలుపోవడం చేసిన. ఎప్పుడైతే వాళ్ళ మిస్సెస్ వచ్చి వెళ్ళిందో అప్పటి నుంచి జర భయం ఉంది. ఆ భయంతో కొంచెం అందరినీ కొంచెం దూరం పెడతాడు, ఎస్పెషల్లీ లేడీస్ని దూరం పెట్టడం స్టార్ట్ చేసిండు. అది మనకు కళ్ళకు గట్టినట్టు కనబడుతుంది. సో అందులో భాగంగానే ఈ చుమ్ము డార్లింగ్ అనేసరికి సంజన గారిని నామినేట్ కూడా చేసిండు అన్నట్టు లాస్య గారి కోసం. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి అన్నట్టు. సో ఇది అన్సీన్లో చూపించారు, మనకి మెయిన్గా చూపిస్తే బాగుంటుంది, ఎపిసోడ్లో చూపిస్తే మనకు అర్థమయ్యేది ఎందుకు చేసిండని. సో నెక్స్ట్ డిమాండ్ పవన్కి ఓటింగ్ అయితే పెరుగుతలేదు, 6% ఉంది, చాలా తక్కువ ఓటింగ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు రీతు చౌదరి బయట ఉన్నప్పుడు డిమాండ్ పవన్కి ఓటింగ్ గట్టి పెరగాలి, అయినా పెరుగుతలేదు అంటే ఇంకా పెరగదు అని అర్థం చేసుకోండి. డిమాండ్ పవన్కి ఓటింగ్ పెరుగుతలే. నిన్న కళ్యాణ్ ఇష్యూలో కూడా కళ్యాణ్ని తను ఇంటెన్షనల్గా గొంతు పట్టలేదు, అయినా కానీ దాన్ని ఇంటెన్షనల్గా పట్టినట్టుగానే ప్రొజెక్ట్ చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. ఎస్పెషల్లీ కళ్యాణ్ ఫ్యాన్స్, కళ్యాణ్ పిఆర్ ట్రై చేస్తుంది.
ఇంటెన్షనల్గా చేసిందని. ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా మెసేజ్లు పెడుతురు, ఇంటెన్షనల్గా చేసి నీ కళ్ళు పోయినావా అని పెడుతురు. నా కళ్ళు ఉన్నాయిరా భయ్, నీ కళ్ళు పోయినాయి, నీ మైండ్ పోయిందని నాకు అనిపిస్తుంది. ఒరే కాదురా, ఇంటెన్షన్ కాదురా, అది అర్థమైతే లేదురా అంటే చచ్చిపోయింది, ఒక సెకండ్ చచ్చిపోయింది. ఏం చచ్చిపోయింది? చచ్చిపోయింది ఈ బొంద. ఎవడో చెప్తే ఎగేసుకుని పోవడమే గొర్రెల లెక్క. అక్కడ ఇంటెన్షన్గా చేయలేదు, ఇటు తిప్పడానికి ప్రయత్నం చేసే దానిలో జరిగింది. ఇంటెన్షన్గా అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేసేది కూడా అంతకంటే మురుకులేరు. సో ఏం చేయలేం, వేస్ట్ అంతే. అటు సైడ్ లేపాలి, అటు సైడ్ లేపితే ఏంటంటే ఫ్యాన్స్ వస్తారు, ఫాలోవర్స్ వస్తారు, అది నా వల్ల కాదు. రైట్, నెక్స్ట్ డిమాండ్ పవన్కి 6% ఉంది, ఈయన కూడా కొన్నిట్లో 5% కూడా ఉంది. ఇక మొత్తంగా అందరికంటే తక్కువగా కనబడుతుంది మాత్రం దివ్య నిఖిత. అంటే డేంజర్ జోన్లో ఈసారి ఎవరు నిల్చుంటారు అంటే సంజన గల్రానాక నిల్చుంటుందా, డిమాండ్ పవన్ నిల్చుంటారా, సుమన్ శెట్టి నిల్చుంటాడు, దివ్య నిఖిత నిల్చుంటుంది. అంటే దివ్య నిఖిత ఒక సీట్ కన్ఫర్మ్. దివ్య నిఖిత డేంజర్ జోన్లో ఉంది, 4% ఓటింగ్ పడుతుంది, 4-5% కంటే ఎక్కువ పడతలేదు. దివ్య నిఖిత లాస్ట్లో ఉంది. దివ్య నిఖిత మీద ఎవరుంటారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ముగ్గురు కూడా సేమ్ పర్సంటేజ్ తోటి కనబడుతుంది, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి అన్న, సంజన అక్క. ఈ ముగ్గురిట్లలో ఎవరు పక్కన నిలబడేది తెలియదు, ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. ఇంకా పవర్స్ గివర్స్ ఏం లేవు. డబుల్ ఎలిమినేషన్ పెడితే కనుక దివ్య నిఖిత, సుమన్ శెట్టి అన్న వెళ్ళిపోతారు, చెప్పలేము, ఎవరైనా వెళ్ళొచ్చు ఈసారి. అంటే ఖచ్చితంగా దివ్య నిఖిత అయితే వెళ్తుంది, డబల్ ఎలిమినేషన్ పెడితే ఇంకోరు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది మ్యాటర్. సో ఇది ఓటింగ్ పూల్ అనాలిసిస్. దివ్య నిఖిత ఎందుకు ఓట్లు పడతాయంటే ఓటు బ్యాంక్ తయారు కాలే, ఓన్లీ తనుజకు ఆపోజిట్గా నిలబడ్డదని చెప్పి మొన్నటిసారి దబ్బా ఓట్లు గుద్దిరు. ఎమ్మటి ఆమె పోయి హగ్ చేసుకుంది, ఆ హగ్ చేసుకోగానే అయిపోయింది కథ. హగ్ చేసుకున్నదంటే అయిపోయినట్టే కథ. ఎందుకంటే తను వెళ్ళి హగ్ చేసుకుంది, తను కలిసిపోయింది అన్నప్పుడే ఇంకా బిగ్ బాస్ మామ కూడా ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ఎక్స్పెక్టేషన్స్ ఏముంచేస్తూ అని చెప్పి అనుకుని ఉండొచ్చు, పాట పాడుకుని ఉండొచ్చు. అయిపోయింది, విసిరినదా విధిగాలం అని అనుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి దివ్య నిఖిత టాటా బై బై చెప్తాను. నువ్వు ఇచ్చిన మాట ఏంది, నువ్వు చేసిన పని ఏందని బిగ్ బాస్ మామ బయటకు వచ్చినాక అరుచుకుంటాడు. దివ్య నువ్వేమన్నావు, పంచాయతీ పెట్టుకుంటా అని చెప్పి కూర్చున్నావు, చూడు నేను ఇచ్చి పడేస్తా, జల్లెడ పెడతా, మొత్తం రాకిడిచి పెడతా ఒక్కొక్కరిని అని చెప్పి అన్నావు. కట్ చేస్తే ఏం చేసినావు, ఏమి చేయలేదు, పోయి హగ్ ఇచ్చినావు, ఇది ఎక్కడ వేసాం అని చెప్పి ఖచ్చితంగా అదవుతాడు. అవును, చాలామంది దివ్య నిఖిత ఎందుకు కుంటుకుంటూ నడుస్తుంది, కాలు నొప్పి ఉందా అని అంటే ఎస్, కాలు నొప్పి ఉంది, ఆమెకి కాలు లెగ్ పెయిన్ ఉంది, డాక్టర్ దగ్గర కూడా పోయి వచ్చింది. మనకు లైవ్లో కూడా ఈ అన్సీన్లో కూడా మాట్లాడతారు ఆ ముచ్చట. సో అది కాబట్టి దివ్య నిఖిత ఓటు బ్యాంక్ అయితే రాదు. మొన్న అయితే తనజాకి ఆపోజిట్ నిలబడ్డది కాబట్టి మిగతా వాళ్ళందరూ ఫ్యాన్స్ అంతా పోయి ఓట్లు వేస్తారు, ఏయ్ అని, రావణ ఏయ్ అని. అది సరే. ఇప్పుడు అన్సీన్ ముచ్చట్ల గురించి మాట్లాడదాం. ఫటాఫట్ ధనాదాన్ని క్లోజ్ చేస్తా, 5-10 నిమిషాల లోపలనే క్లోజ్ చేసేస్తా. రైట్, పవన్ రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నాగార్జున సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుల్తో డిస్కషన్ చేస్తారు. ఏంటంటే నువ్వు ఎందుకు పవరస్రా వాడి ఒకరిని సేవ్ చేసినావు అనే పాయింట్ మీద డిస్కషన్ జరుగుతుంది. ఆలోచించి, అంటే ఇక్కడ ఇమాన్యుల్ అంటాడు నేను కావాలనే తీసుకున్న నిర్ణయం, ఎందుకంటే 1 వీక్ ఆపర్చునిటీ వస్తుంది అంటే నువ్వు ఆలోచించి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఆపర్చునిటీ వస్తుందని ఇచ్చినావు కదా. అంటే రీతు అంటే ఆడియన్స్ ఓట్స్కి వాల్యూ లేదా, మరి ఆడియన్స్ ఓటేసింది అంత పిచ్చి వల్ల, మరి వాళ్ళు ఓటేస్తారో నువ్వేమో సేవ్ చేస్తావు, ఇది ఎక్కడ వేసావు అన్నట్టుగా రీతు అంటే. ఇది పాయింట్ కరెక్టే, చాలామంది యాక్సెప్ట్ చేస్తారు. ఇమాన్యుల్ అంటే నాకు కరెక్ట్ అనిపించింది నేను చేసిన, అంటే నాకు కరెక్ట్ అనిపించింది నేను చేసిన. ఒకవేళ వాళ్ళు బాటంలో ఉన్నారంటే నెక్స్ట్ వీక్ కూడా బాటంలో ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు కదా అంటే ఒకసారి వెళ్ళిపోయేటోళ్ళని నువ్వు ఆపి వాళ్ళ ఓటింగ్కి రెస్పెక్ట్ ఇవ్వనట్టుగా అయిపోతుంది అన్నట్టుగా రీతు ఉంటుంది. రీతు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒకటి రైట్ అనిపించవచ్చు, ఒకరికి రాంగ్ అనిపించవచ్చు. నాకైతే అది రాంగ్ అనిపిస్తుంది, ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది అని చెప్పి తనుజ అన్నట్టుగా నువ్వు కూడా ఆగాలి కదా అన్నట్టు చెప్పారు. ఇది కూడా వాస్తవం బేసిక్గా చెప్పడానికి. డిమాండ్ పవన్ నుండి డిమాండ్ పవన్ రీతు ఒకటే చైర్లో కూర్చుని ఉంటారు అబ్బాయి. ఇక్కడ ఇటు పక్కన సంజన కూర్చుని ఉంటుంది, అటు పక్కన సంజనక్క ఎందుకు ఇది యాక్సెప్ట్ చేస్తుంది అంటే తను కాదుగా డేంజర్ జోన్లో ఉన్నది. ఒకవేళ రెడ్ తనకే వచ్చి తనే డేంజర్ జోన్ తనే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ కార్డు వాడకపోతే, పవర్స్రా వాడకపోతే ఇంకో రకంగా ఉండేది. అరే నీ దగ్గర ఉండి కూడా నన్ను సేవ్ చేయలేదు అని చెప్పి తిట్టుకునేది. కానీ అక్కడ తను సేవ్ అయింది కాబట్టి ఇవన్నీ వింటుంది అనమాట మంచిగానే. అయితే ఇక్కడ డిమాండ్ పవన్ రీతు ఒకటే చైర్లో కూర్చున్నట్టు, పక్కన బీమ్ బ్యాగ్ వేసుకుని కూర్చోవచ్చు కాదు. ఈ పక్కన ఒక చైర్లో సంజనక్క కూర్చుంటే ఇంకో చైర్లో వచ్చేసి డిమాండ్ పవన్ రీతు ఇద్దరు కలిసి కూర్చుంటారు. అది చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా సంజనక్క గమనిస్తూ ఉంటుంది అన్నట్టు. ఎందుకు పెట్టింది పాయింట్స్ అంటే ఇది. రైట్, ఆ తర్వాత ఇమాన్యుల్ ఇక్కడనే అంటున్నట్టు ఈ వీక్ వీళ్ళు ఆడకపోతే ఖచ్చితంగా మళ్ళీ అదే పొజిషన్లో ఉంటారు, వాళ్ళే వెళ్ళిపోతారు, నేనేం ఆపినట్టు కాదన్నట్టుగా అంటారు. డిమాండ్ పవన్ నుండి ఒక్క రోజులో మొత్తం మారడం అనేది అయితే ఉండదు, ఏదైనా జరగాలంటే మరి చెప్పలేము. లాస్ట్లో ఇప్పుడు ఏదైనా పెద్దగా జరగాలి, మారాలంటే ఏదైనా పెద్దగా జరగాల్సిందే అని చెప్పి రీతు అంటుంది అక్కడ పక్క నుంచి. మొత్తం అయితే మారిపోదు ఒక వీక్లో, ఇప్పటిదాకా వచ్చింది ఆటే చూస్తారు కదా అన్నట్టుగా డిమాండ్ అంటాడు. ఆ తర్వాత ఈ సీజన్లో టాప్ 6 పెడతారేమో, నేను ఇక్కడ ఆపినా అని చెప్పి ఎందుకు బాధపడుతున్నారు మీరు, ఈ సీజన్లో టాప్ 6 పెడతారేమో, వాళ్ళని ఖచ్చితంగా నో ఎలిమినేషన్ పెట్టేటోళ్ళేమో అన్న సెన్స్లో మాట్లాడతాడు. ఆ తర్వాత దివ్య నిఖిత సంజన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. యాక్చువల్లీ నీకు బాధ అవుతుందా అని చెప్పి అడుగుతుంది. అంటే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినా నీకు రెడ్ వచ్చిందని చెప్పి బాధ అవుతుందా అని సంజనక్క అడుగుతుంది. అడిగితే దివ్య నిఖిత నాకేం ప్రాబ్లం లేదు, నేను ప్రిపేర్ అయినా, నేను ఎట్లా ఈ వారం వెళ్ళిపోతాను సంగతి నాకు తెలుసు, నేను ప్రిపేర్ అయి ఉన్నా అన్నది. అందుకే కొట్లాడింది ఆమె. సంజనకు ఉండి 25 పీపుల్స్ కేమ్ దిస్ సీజన్ ఫర్ ద ఫస్ట్ టైం. 22 మంది కదా వచ్చింది, 25 అంటుంది. 22 పీపుల్ కేమ్ ఫర్ ద ఫస్ట్ టైం దిస్ సీజన్. టాప్ 9 వరకు రావడం అంటే మామూలు విషయం కాదు, గ్రేట్.
అసలు ఇక్కడ దాకా వచ్చినామంటే గ్రేటే, మనం చాలా కష్టపడతాం కానీ ఇక్కడ దాకా రాము. మధ్యలో ఫైర్ స్టార్మ్స్ వచ్చినాయి, ఏమైనా నిలబడ్డరా? నువ్వు 15 రోజుల తర్వాత వచ్చినావు, నేను నిలబడ్డావు, గ్రేట్, నువ్వు గ్రేట్. అసలు ఫైర్ స్టార్మ్స్ వచ్చాయి, వెళ్ళిపోయారు, వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు, అందుకే నువ్వు అసలు కదిలినావా, దేనికి కదలలేదు, నువ్వు గ్రేట్ అని చెప్పి అంటుంది, మెచ్చుకుంటుంది అనమాట. ఈ గేమ్ అంటే వోకల్ గేమ్, ఇది ఫిజికల్ గేమ్ కాదు, టాస్క్లు ఆడటం కాదు, మాట పెట్టాలి, గట్టిగా పెట్టాలి, నువ్వు గట్టిగా పెడతావు అన్నట్టు చెప్తుంది. నేను చెప్పేది కరెక్ట్ అయినా కానీ ఇక్కడ దివ్యనికిత అంటుంది, నేను చెప్పేది కరెక్ట్ అయినా కానీ నా వాయిస్, నా టోను ఇవి చూసి జనాలు నచ్చట్లేదు. నేను క్యాప్టెన్సీ టాస్క్లో ఎగ్జాంపుల్ చెప్పిన తనుజ గురించి, అందరూ అదే కదా చెప్పింది, కానీ నేను చెప్తేనే పెద్ద పెంట్ అయింది, హైలైట్ అయింది. నా టోను, నా వాయిస్, నా వాల్యూము, నా బాండింగ్స్ ఇవంతా కూడా నాకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాయి నా చుట్టూ అని చెప్పి అన్నది. మన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు అవి కట్ చేసుకోవచ్చు కదా, చేసుకోరు. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఎవరు మన సంజనక్క అంటది, మీ అమ్మ వచ్చి మంచిగా సర్టిఫై చేసి వెళ్ళింది, నో ప్రాబ్లము, బ్రదర్ అనే బాండ్ని షీల్డ్ని చేసి పెట్టిపోయింది కాబట్టి నీకేం ప్రాబ్లం లేదు, ఆమెకు యాక్సెప్ట్ అన్నప్పుడు ఇంకెవరికి కూడా ప్రాబ్లం లేదు అన్నట్టుగా చెప్తాను. ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా మనకు సంబంధం లేదు, మీ ఇంట్లోకి యాక్సెప్ట్ అయినప్పుడు అన్నట్టు చెప్పింది. ఆ తర్వాత ఒక వారం, ఇంకొక వారం, గ్రేట్, ఇంకా మనం ఇంకొక వారంలో ఇంకా నిరూపించుకోవాలన్నట్టు చెప్పింది. ఆ తర్వాత ఇద్దరికి తిట్లు పడ్డాయి, నీ ఒక్కదానికే కాదు, తను పడ్డాయి, నీకు పడ్డాయి, నాగార్జున సార్తో అని చెప్తాను. ఆ తర్వాత భరణి అన్న దివ్యనికితతో మాట్లాడతారు, దేని గురించి ఓవర్గా ఆలోచించకు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని చెప్పి అనుకోకు, ఒక రూఫ్ కింద ఉండే వాళ్ళ ఆలోచనలు ఒక చేతికి ఉండే 5 ఏళ్ళే ఒక తీరుగా ఉండే, ఒక రూఫ్ కింద ఉండే వాళ్ళ ఆలోచనలే ఒక తీరుగా ఉండయి, నువ్వు ఎందుకు బాధపడతావు, ఎవరో వచ్చి ఏదో చెప్పారంటే అక్కడ నైట్ దివ్యనికితే ఏడుస్తుంది అన్నమాట. అంటే వీళ్ళ ఫ్యామిలీ, భరణి అన్న వాళ్ళ ఫ్యామిలీ అట్లా నెగిటివ్గా అన్నది కదా అని చెప్పి బాధపడుతుంది అన్నట్టు. మనకి 2 ఎపిసోడ్లు చూపించారు కానీ అదంతా ఒకటే రోజు షూటింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి బాధ అనిపించింది అన్నట్టు. వాళ్ళ అమ్మ అన్నది కదా జాగ్రత్త అని. అందుకు నేను బయటకి పోతే రిపీట్ అంటూ నేను బయట కూడా ఇంతే ఉంటాను భరణి అన్న, నేను బయట కూడా ఇంతే ఉంటాను, ఆడోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను, నా అఫెక్షన్ అయితే సేమ్ ఉండాలి అని అంటే 2 సైడ్ నుంచి ఉండాలి కదా, 1 సైడ్ నుంచి అయితే అఫెక్షన్ ఉండదు, 2 సైడ్ నుంచి మ్యూచువల్గా ఉంటేనే అఫెక్షన్ అనేది ఉంటుంది. సో నువ్వు నాకు ఎంతైతే అఫెక్షన్ చూపిస్తున్నావు నేను నీకు అంత అఫెక్షన్ చూపిస్తున్నా, నా వల్ల నీకు మంచి జరగకపోయినా చెడు జరగకూడదు అన్నాడు. నామినేట్ చేసింది ఎవరు? నెక్స్ట్ దివ్యనికిత, సంజనక్క, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అనుకుంటా నామినేషన్స్, లెట్స్ సీ వాట్ హ్యాపెండ్, ఈసారి మాత్రం ఇచ్చి పడేస్తాం, ముఖం మీద కొట్టినట్టు చెప్తా, పోనీ అని చెప్పి వదిలేసిన ఇన్ని రోజులు అసలు అది చేశారా ఇది చేశారా ఎన్ని చేశారు ఏంటి అసలు సాక్రిఫైస్ అని చెప్పి నా గేమ్ అంతా నాశనం చేస్తారు. 10 వీక్స్ నేను గేమ్ ఆడకుండా చేస్తారు, నా గేమ్ అంతా ఖరాబ్ అయిపోయింది సాక్రిఫైస్లో వాళ్ళని. ఐ హేట్ దట్, ఎవరో భిక్ష పెడితే ఉన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి, కాలర్ అప్ చేసుకొని వచ్చాను, కాలర్ అప్ చేసుకునే పోతాను నేను, అసలు ఎందుకు అని చెప్పి అంటుంది. సాక్రిఫైస్ వల్ల నా గేమ్ అంతా ఖరాబ్ అయిపోయిందన్న కరెక్టే. నెక్స్ట్ బర్నీ అన్న తనుజతో మాట్లాడుతాడు, పర్సనల్ ఏం ఉండదు ఇక్కడ, సిచ్యువేషన్స్ బట్టి కోపాలు ఉంటాయి, చెప్పినా అర్థం చేసుకోరు కొంతమంది అని దివ్యనికిత గురించి చెప్తాను అనమాట. అసలు ఎలా ఉంటుందో తెలుసా, ఇక్కడ దివ్యకి సుమనన్న బాండింగ్ కూడా చాలా క్లోజ్ బాండింగ్, వాళ్ళిద్దరు కూడా మంచి బాండ్ అనేది ఉంది, కానీ సుమనన్నతోటి క్లోజ్ బాండ్ ఉన్నదన్న సంగతి జనాలకు అర్థం కాలేదు. అండ్ ఫస్ట్ నుంచి ఆయనతో బాండ్ ఉంటే బాగుండేది, వేరేలాగా ఉండదు, కథ అంతా నాదంతా ఎటో అయిపోయింది అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత చిమ్ము బేబీ అని చెప్పి సతాయించిన విషయం నేను ఆల్రెడీ చెప్పినా కదా, అది సతాయిస్తుంటే సుమనన్న కోపం వచ్చింది అన్నట్టు. ఎవరు? సంజనాక చిమ్ము బేబీ అంటది, బేబీ అని అంటే ఆయనకు మంట అదే తీసుకుపోయి నామినేషన్లో పెట్టిండు. నెక్స్ట్ సంజనాక బాధగా ఫీల్ అయింది పవరస్త్ర. ఇక్కడ ఇమాన్యుల్ గురించి దివ్యనికిత దగ్గర చెప్తుంది. ఇమాన్యుల్ వచ్చి ఒక మాట అన్నాడు, ఈ పవరస్త్రతో సేవ్ చేస్తున్న వీళ్ళకి వారం మంచిగా ప్రూవ్ చేసుకొని బాగా ఆడతారని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ నాకు బాధగా అనిపించింది. నేను ఎట్లాగూ బాటమ్ 2లో ఉండను, జస్ట్ మైండ్ గేమ్ ఆడారు బిగ్ బాస్ వాళ్ళు, అది అర్థం చేసుకోకుండా అట్లా అనడం నాకు అనిపించలేదు. నువ్వు రెడ్లో ఉన్నావు, నేను గ్రీన్లో ఉన్నా అని చెప్పి దివ్యనికితతో చెప్తుంది. అక్క అంతే ఫిల్టర్లెస్, ఏది పడుతుంది మాట్లాడేస్తుంది. నేను ఎట్లాగూ బాటమ్ 2లో ఉండను అంటుంది. ఉన్నావు అక్కో, నువ్వు బాటమ్ 2లోనే ఉన్నావు, ఉండను అని అంటే ఏమో చెప్పలేం కదండి, బాటమ్ 2లో ఎవరైనా ఉండొచ్చు, బాటమ్ 2 ఈజ్ బాటమ్ 2 అని చెప్పి దివ్య అంటది. లేదు నీది బాటమ్ 2ఏ, కానీ నాది బాటమ్ 2 కాదు, ఊరికే నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టిరు అంతే, జనాల్ని కన్ఫ్యూజ్ చేయాలని పెడతారు, అట్లా ఖచ్చితంగా బాటమ్ 2 అంటే బాటమ్ 2 బెటరు. అయినా ఓకే, నాకు ఇమాన్యుల్ తోటి బాండ్ ఉంది కాబట్టి అతను కావాలని చెప్పిండు, నేను ఎన్నో అంటా వాడెన్నో అంటాడని చెప్పి నేను తీసేసుకున్నా, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్తాంది. ఫీల్ అయింది ఇమాన్యుల్ విషయంలో, ఫీల్ అయింది, కానీ ఇమాన్యుల్ని నామినేట్ చేయను అంటుంది. నెక్స్ట్ బర్నీ అన్న దివ్యనికిత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ కొంచెం పంచాయతీ అయింది ఇక్కడ. ఏంటంటే సంజనా గారి నెఫ్యూ వచ్చిండు, ఆయన ఏం చెప్పిండు, సంజనా గారికి ఇమాన్యుల్ బాండింగ్ ఎంత బాగుంటుంది, ఎంత చేస్తాడు, ఇద్దరిది క్లోజ్నెస్ ఎంత ఉంటుంది అంతా చూస్తున్నారు కదా, మొన్న క్యాప్టెన్సీలో ఇమాన్యుల్ హెల్ప్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు అన్న పాయింట్ని తీసుకొచ్చి నువ్వు నిలబడాలి కదా అని అడిగింది ఇమాన్యుల్ని. చూసినావా ఎంత చేసినా కానీ ఫీల్ అవుతారు, ఫ్యామిలీ మెంబర్స్ అంటే అట్నే ఉంటారు అని చెప్పి అంటాడు. సో అంతే ఫీల్ అవుతారు, నీ విషయంలో కూడా మా అమ్మ ఫీల్ అయిందంటే అంతే ఫీల్ అయింది అన్నట్టుగా. అంటే దివ్యనికిత ఉండి క్లోజ్ ఉంటే క్లోజ్ ఉండండి, డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉండడం, క్లోజ్ ఉండడం, అసలు బయట ఏం జరిగిందో మాకు తెలియదు, నువ్వు బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు మీకు తెలుసు, సో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నాతో చేస్తే చేసేయండి అన్నట్టుగా. అంటే నేను నీతో డిస్టెన్స్ మెయింటైన్ చేసానా అని చెప్పి బర్నీ అంటాడు. చేశానా అంటే
దెబ్బ తగలకపోతే స్టోరీయే వేరుగా ఉంటుంది. మీకు దెబ్బ తగిలింది కాబట్టి నాతో మాట్లాడారు, దెబ్బ తగలకపోతే స్టోరీయే వేరే ఉంటుంది తెలుసా అనగానే నామినేషన్లో చూసుకుందాం, చలో మాట్లాడావు కదా, చలో నామినేషన్లో మాట్లాడుకుందాం, ఈ పాయింట్ రేజ్ చేయి, నేను మాట్లాడతాను, సమాధానం అక్కడ చెప్తాను నీకు అనుకుంటే వెళ్ళిపోయాడు. నామినేట్ చేయాలని ఉంది, ఏదో ఒక రీజన్ దొరికింది కానీ పట్టుకున్నట్టుగా అనిపించింది నాకు. తర్వాత కళ్యాణ్ తనుజ మాట్లాడుకుంటుంటే తనుజ చెప్తుంది, కళ్యాణ్ ఇమాన్యుల్ ఎందుకు యూజ్ చేసిండు తెలుసా పవర్ అస్త్రా, ఎందుకంటే లాస్ట్ ఇదే అని చెప్పారు కాబట్టి వాడు వేస్ట్ చేయకుండా యూజ్ చేద్దాం అనుకుంటాడు. అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంటుందంటే అది కూడా రైటే, ఇంకొక వారం ఛాన్స్ ఇద్దామని అనుకోవడంలో తప్పులేదు, మనం నేచర్ అట్నే ఉంటుంది, ఇంకొక వారం టైం ఇద్దాంలే, చూద్దాంలే, పవర్ అస్త్రా వేస్ట్ చేయడం ఎందుకు, ఉన్నది కదా లాస్ట్ ఛాన్స్ అంటున్నారు కదా ఇచ్చేద్దాంలే అన్నట్టుగా ఇచ్చేస్తాడు, అది అతని నేచర్ అని చెప్పింది. ఇక్కడ అర్థం చేసుకునే విధానం నాకు బాగా అనిపించింది తనుజది. వీ నెవర్ నో, అసలు ఎవరు లేస్తారు ఎవరు పడిపోతారు ఏంటనేది ఎప్పుడు చెప్పలేము, ఒక రోజులో ఏదైనా జరగచ్చు, ఒక వారంలో ఏదైనా జరగచ్చు అని నాగార్జున గారు చెప్పారు కదా, అట్నే జరుగుతుందని చెప్పి తనుజ అంటుంది. నాకు బాగా అనిపించింది తనుజ మాటలు. ఆ తర్వాత సంజన ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. 9 ఫ్యామిలీస్ వచ్చినాయి, 9 రకాలుగా టాప్ 5 పెట్టారు, ఒకరేమో ఫస్ట్లో పెట్టారు, ఒకరేమో లాస్ట్లో పెట్టారు, ఒకరేమో అసలు పెట్టలేదు, ఒకరేమో 3లో పెట్టారు. అసలు క్రికెట్ ఆడుకున్నారా మన బ్రెయిన్ తోటి, మన బ్రెయిన్ని బాల్లా చేసి క్రికెట్ ఆడుకున్నారా అంటే అవును నిజంగా క్రికెట్ ఆడిన బ్రెయిన్ తోటి, అసలు ఏంది అనేది అర్థం కాకుండా చేసిరు అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. నాకు నవ్వొచ్చింది, ఎందుకంటే ఇమాన్యుల్ అందరూ కూడా టాప్ 5లో కంపల్సరీ పెట్టారు, సంజన కానీ కొంతమంది పెట్టలేదు, కానీ ఇమాన్యుల్ అందరూ కూడా టాప్ 2 టాప్ 3లోనే పెట్టేశారు. తర్వాత దివ్య అండ్ సుమన్ శెట్టి అన్న వీళ్ళు మాట్లాడుకుంటారు, అసలు నేను ఫీల్ అవడంలో అర్థం ఉందా, కరెక్టేనా, ఎక్కువ ఫీల్ అవుతున్నా తక్కువ ఫీల్ అవుతున్నాను అంటే ఎక్కువనే ఫీల్ అవుతున్నావు అన్నాడు. అవునా నేను ఎక్కువ ఫీల్ అవుతున్నాను, నేను ఫీల్ అవుతుంది అంటే కనిపిస్తుంది నీ లోపల కొంచెం లోలో డల్గా కనబడుతున్నా అంటే నా కాలు నొప్పి వల్ల డల్ అవుతున్నా, అంతకు మించి ఇంకేం లేదు అంటే నేను ఎక్కువ ఫీల్ అవుతున్నా అంటే ఎక్కువనే ఫీల్ అవుతున్నావు, చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అంటే నేను ఎక్కువ ఆలోచిస్తలేను అంటుంది. మరి ఎందుకు అడిగింది అన్న ఫీలింగ్ వచ్చి నాకు. ఆ తర్వాత రీతు తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. తనుజ అంటుంది స్ట్రాంగ్ అని చెప్పి నామినేట్ చేయడం ఏంది, ఇది నామినేషన్ తర్వాత సంజన అక్క తనుజ నామినేట్ చేసింది కదా, ఆ పాయింట్ మీద మాట్లాడుకుంటున్నారు. నామినేషన్ చేయడం ఏంటి, ప్రాసెస్ ఏంది అసలు, స్ట్రాంగ్ అని చెప్పి ఇంతకే వెళ్ళిపోమంటారా, అది కరెక్టా అని చెప్పి అంటే ఇక్కడ రీతు అంటుంది నామినేట్ చేసిన వాళ్ళని ఇమాన్యుల్ నామినేట్ చేయదంట, ఇమాన్యుల్ నామినేట్ చేయదట. లిటరల్లీ తనుజ గేమ్ రీతు ప్లే చేస్తుంది అబ్బా ఈ మధ్యకాలంలో. తనుజ నామినేట్ చేస్తే తనుజ రిటర్న్ నామినేట్ చేస్తుంది అంతే. సంజన అక్క తనుజ నామినేట్ చేసింది, రీతు పోయి సంజన అక్క నామినేట్ చేసింది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నామినేట్ చేయదట, ఇమాన్యుల్ నామినేట్ చేయదట. ఇమాన్యుల్ని మాన్స్టార్ దాంట్లో మరి ఎందుకు ఫీల్ అయింది, ఇమాన్యుల్కి ఛాన్స్ ఇవ్వచ్చు కదా, ఇమాన్యుల్కి ఛాన్స్ ఇచ్చి ఆగచ్చు కదా, ఆగకుండా ఆమె పోయి లోపలికి పోయేటప్పుడు ఏడ్చుకుంటే ఎందుకు పోయింది, ఇమాన్యుల్కి ఛాన్స్ ఇస్తున్నాను గర్వంగా లోపలికి వెళ్ళొచ్చు కదా, పోలేదు ఎందుకు అని చెప్పి అంటాను. నెక్స్ట్ తనుజ నామినేట్ చేసి బయటకు పోవాలి ఏంటి అన్నట్టుగా అన్నది. ఆ తర్వాత అంతే. ఆ తర్వాత దివ్య నిఖిత డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య నిఖిత ఏడుస్తూ ఉంటుంది, బర్నీ అని నామినేట్ చేస్తే ఈ పాయింట్స్ పెట్టి నామినేట్ చేయడం ఎన్ని మాట్లాడినాడు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అది ఒకటి చూపించారు. సో ఇది మీ అంచెన్ ముచ్చట, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నైట్ రివ్యూ లేట్ వస్తుంది, మ్యాక్సిమం లేట్గా వస్తుంది, ఎందుకంటే నేను ఈవెంట్కి పోతాను. ఇప్పుడు ఈవెంట్కి పోయి వచ్చిన తర్వాత, ఈవెంట్ నుంచి ఫోన్లో వస్తానే, ఈవెంట్కి పోయి వచ్చిన తర్వాత నేను ఎపిసోడ్ చూసి రివ్యూ చేస్తాను. ఓకేనా? రైట్, మళ్ళీ థ్యాంక్ యూ, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, చెప్ప కేర్.